నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇద్దరు బలవంతుల మధ్యలో ఎప్పుడూ బలహీనుడు నలిగిపోతూనే ఉంటాడు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇదే విషయం శ్రీకాళహస్తికి సంబంధించి జనసేన మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి వినూత కోట డ్రైవర్ విషయంలో కూడా జరిగింది. ఆమె డ్రైవర్ శ్రీను అలియాస్ రాయుడు హత్య కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో ఇది. రాయుడిది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసపాలెం అనేటటువంటి ఒక చిన్న గ్రామం. రాయుడికి చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక పిచ్చి. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎలా అయినా సరే కలవాలి అని చెప్పి అనుకునేవాడు. అయితే ఇదే నేపథ్యంలో 2018లో వినూత కోట తన యొక్క రాజకీయ కెరీర్ని జనసేన పార్టీ నుంచి స్టార్ట్ చేశారు. ఇక రాయుడు తన దగ్గర ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా సరే పవన్ కళ్యాణ్ని చూడొచ్చు, లేదా డైరెక్ట్గా కలవచ్చు, ఆయనతో కలిసి ఫోటో దిగొచ్చు అనేటటువంటి ఆశతో తనకి డ్రైవింగ్ రాకపోయినప్పటికీ కూడా డ్రైవింగ్ నేర్చుకొని వినూత కోట దగ్గర డ్రైవర్గా చేరాడు. అక్కడి నుంచి వినూత కోటకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా పర్సనల్ అసిస్టెంట్గా ఉండేవాడు. అదేవిధంగా తన యొక్క సోషల్ మీడియా అన్నిటిని కూడా ఈయనే హ్యాండిల్ చేసేవాడు. దీంతో పాటు అప్పుడప్పుడు వినూత కోట ఇంట్లో కూడా వంట చేస్తూ ఉండేవాడు. రాయుడు కోరుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ కలిశారు. కలవడమే కాదు, ఆయనతో పాటు ఫోటో దిగారు. ఆయనతో పాటు ఆయన యొక్క అన్నయ్యలిద్దరు నాగబాబు అదేవిధంగా చిరంజీవి గారితో కూడా కలిపి ఫోటోలు దిగడం. ఈ ఫోటోల్ని ఏదైతే జనసేనకు సంబంధించింది లేదా ఆయన యొక్క సోషల్ మీడియాస్ ఉన్నాయో రాయుడికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యేవాడు. రాయుడి కుటుంబ నేపథ్యం చూసుకున్నట్లయితే ఆయన చిన్నప్పుడే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న చంపేసి ఎటో వెళ్ళిపోతాడు. అయితే అప్పటి నుంచి కూడా రాయుడు అమ్మ నాన్న లేకుండానే పెరిగాడు. ఎవరైతే తన యొక్క అమ్మమ్మ అదేవిధంగా మేనమమ్మ ఉన్నారో వాళ్ళ ఇంటి వద్దే పెరిగారు. రాయుడికి ఒక చెల్లి కూడా ఉంది. ప్రస్తుతం వాళ్ళ చెల్లికి పెళ్లి కూడా అయిపోయింది. వాళ్ళ భర్త ఒక దగ్గర ఆటో డ్రైవర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే రాయుడు ఎప్పుడూ కూడా తనకి ఇద్దరు అక్క చెల్లెలు అని చెప్పేవాడంట. అది స్వయంగా తన చెల్లె చెప్పింది. రాఖీ పండగ కూడా మొదట వినూతతో రాఖీ కట్టించుకున్న తర్వాతే తన సొంత చెల్లి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకునేవాడట. రాయుడికి వినూతకి సంబంధించి వాళ్ళిద్దరికి మధ్యలో అంత పవిత్రమైనటువంటి బంధం, అదేవిధంగా అంత బాండింగ్ ఉండేది అని చెప్తున్నారు. అయితే ఇదే బాండింగ్తో రాయుడు తన కుడి చేతి మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి లోగో గుర్తుని, అదేవిధంగా వినూత అక్క, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి వీళ్ళిద్దరికి మధ్య ఏదైనా రిలేషన్షిప్ వల్ల ఇదంతా జరిగింది అని. అయితే రాయుడు తన వినూత పేరుని తన చేతి మీద వినూత అక్క అని కూడా పచ్చబొట్టు పెడిపించుకున్నాడు. ఇప్పుడు ఈ పచ్చబొట్టే ఈ చేతి మీద ఉండేటటువంటి ఈ గుర్తులే రాయుడి యొక్క శవాన్ని పోలీసులు ఈజీగా గుర్తుపట్టడానికి, ఈ విషయాలన్నీ వెలుగులో రావడానికి కారణం అని చెప్పుకోవచ్చు. జూలై 8, 2025 చెన్నై దగ్గర ఉండేటటువంటి సెవెన్వెల్ పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి దగ్గర నుంచి కాల్ వస్తుంది. కువ్వం నది దగ్గర ఉండేటటువంటి డ్రైనేజ్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవం తేలింది అని చెప్పి. అయితే స్థానికులు అక్కడ ఉండేటటువంటి డ్రైనేజ్ నుంచి ఆ మృతదేహం ఏదైతే ఉంటుందో అది బయటకు తీస్తారు. ఇక ఆ మృతదేహాన్ని చూడంగానే పోలీసులకి అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా హత్య అని. ఎందుకు అంటే గుర్తు తెలియని పరిస్థితుల్లో ఒక రైట్ లెగ్ విరిగిపోయి ఏదైతే ఫేస్ ఉంటుందో ఒంటి నిండా గాయాలతో ఆ వ్యక్తి ఉండడం జరిగింది. అయితే ఆ వ్యక్తి యొక్క రైట్ హ్యాండ్ మీద ఒక జనసేనకు సంబంధించినటువంటి ఒక పార్టీ గుర్తు, అదేవిధంగా దాంతోపాటు వినూత అక్క అనేటటువంటి ఒక పేరు ఉంది. దీంతో అక్కడ ఉండేటటువంటి పోలీసులకు అర్థమవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కేసు అని. వెంటనే ఈ కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని సేకరిస్తారు. దీంతో పాటు డెడ్ బాడీని హాస్పిటల్కి పంపిస్తారు పోస్ట్మార్టం నిమిత్తం. ఇక పోస్ట్మార్టం రిపోర్ట్స్లో ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి రాయుడుగాను, అదేవిధంగా ఆ రాయుడికి సంబంధించి ఏదైతే మెడ భాగం ఉంటుందో దాన్ని టైట్గా ఒక ఇనుప గొలుసుతో పెట్టి గట్టిగా లాగడం వలన ఆయన చనిపోయాడు అని చెప్పి ఆ రిపోర్ట్స్లో అయితే తేలుతుంది. ఇక దాంతో పోలీసులు అసలు ఈ శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి అంటే ఈ జనసేన పార్టీకి సంబంధించి అదేవిధంగా వినూత అక్క అనేటటువంటి పేరును చూసి కూపీ లాగడం స్టార్ట్ చేస్తారు. ఇంకా దానిలో వీళ్ళు సీసీటీవీస్ ఏవైతే ఆ సమీపంలో ఉండేటటువంటి సీసీటీవీస్ ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమవుతుంది. ఒక నలుగురు వ్యక్తులు వచ్చి ఒక డెడ్ బాడీని కార్ నుంచి తీసుకొని ఆ డ్రైనేజ్లో పడేసి వెళ్ళిపోతున్నట్లుగా. ఇక ఆ కార్ ఏదైతే ఉంటుందో ఆ కార్కి సంబంధించినటువంటి నెంబర్ ఆధారంగా కార్ని ట్రేస్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు అసలు విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన వినూత యొక్క డ్రైవర్ అని, అదేవిధంగా ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు వినూత భర్త చంద్రబాబు, అదేవిధంగా గోపి, అలాగే తాసన్ అనేటటువంటి ముగ్గురు వ్యక్తులు కలిపి అక్కడికి వెళ్ళి ఆ శవాన్ని అక్కడ పడేసినట్టుగా తెలుస్తుంది. దీంతో అన్ని ఎవిడెన్స్ కూడా దగ్గర పెట్టుకొని చెన్నై పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఈ హత్యని తమే చేశామని చెప్పి వినూత, అదేవిధంగా వినూతకు సంబంధించినటువంటి భర్త చంద్రబాబు ఒప్పుకొని అసలు ఎందుకు చేశారో
కూడా చెప్తారు. తన దగ్గర పనిచేసేటటువంటి రాయుడు అనే డ్రైవరు తనని పర్సనల్గా తన యొక్క ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ తన వ్యక్తిగత విషయాల్ని వేరే వాళ్ళకి చెప్తున్నాడు అనేటటువంటి రీజన్తో ఇదంతా కూడా జరిగింది అని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. అసలు ఎవరి వినూత కోట? వినూత కోట జనసేన యొక్క వీర మహిళ. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ పబ్లిక్ సభలోనే ఈమె యొక్క పేరు చెప్తూ డైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వీడియో కూడా అప్పుడు చాలా వరకు వైరల్ అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి వస్తున్నప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో ప్రధాని మోడీని కలిసి ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి కండువాను వేసి మరి ఈమె దగ్గరుండి వెల్కమ్ చెప్పింది. ఆ వీడియో కూడా అప్పట్లో హల్చల్ అయింది. అయితే జనసేనకు సంబంధించినటువంటి ఒక సక్సెస్ సభ లాంటిది నిర్వహించడం జరిగింది. దానిలో కూడా ఈమె ఒక రెడ్ కర్చీఫ్ పట్టుకొని అందరి మధ్యలో ఊపుతూ వెళ్ళింది. ఇలా అనేక సార్లు కోట వినూత వార్తల్లో అయితే నిలిచిందని మనం చెప్పుకోవచ్చు. వినూత అదేవిధంగా వినూత భర్త యొక్క పర్సనల్ డీటెయిల్స్కి మనం వెళ్ళినట్లయితే వీళ్ళిద్దరూ కూడా గతంలో మెక్సికోలో, అమెరికాకి చెందినటువంటి మెక్సికోలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా చేసి నెలకే దాదాపు 12 లక్షలు సంపాదించే వాళ్ళంట. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ మాటలకి అట్రాక్ట్ అయ్యి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి అక్కడ ఉండేటటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరీ ఇక్కడికి వచ్చి 2018లో వినూత జనసేన పార్టీలోనికి చేరేసరికల్లా ఏదైతే వినూత యొక్క తండ్రి ఉన్నారో అప్పుడు వైసీపీలో అతను ఉండేవారని చెప్తున్నారు. అయితే తన కూతురి యొక్క కెరీర్కి జనసేన అయితే బాగుంటుంది అని భావించి వినూత తన యొక్క తండ్రి అదేవిధంగా తన భర్త ఇద్దరి సమక్షంలో ఇద్దరిని తీసుకొని జనసేన పార్టీలో అయితే మాత్రం జాయిన్ అవ్వడం జరుగుతుంది. అయితే అక్కడి నుంచి కూడా వినూత పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసినట్లు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే 2019లో జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయో అందులో వినూతకి సీట్ కూడా ఇవ్వడం జరిగింది. సీట్ కేటాయించిన తర్వాత పోటీ చేశారు. కేవలం 5,000 ఓట్లు మాత్రమే సంపాదించుకుంది. కనీసం డిపాజిట్లు కూడా రాలేదండి. దాని తర్వాత 2024 ఎలక్షన్స్లో కూడా మళ్ళీ వినూత పేరు తెర మీదకి వచ్చింది. జనసేన పార్టీకి సంబంధించి ఏదైతే కూటమిలో భాగంగా ఈ టికెట్ని జనసేన కేటాయించాలి అనుకున్నారు. అదే విషయాన్ని డిక్లేర్ కూడా చేసిన తర్వాత వినూత తనకు సంబంధించినటువంటి ఓన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సేల్ చేసి మరి పార్టీకి సంబంధించి ప్రచార రథాన్ని ఒకటి కొనుక్కోవడం కానివ్వండి లేదా ప్రచారాన్ని కొనసాగించడం, దీనికి ఖర్చుల నిమిత్తం తన ప్రాపర్టీస్ని సేల్ చేశానని కూడా చెప్పుకుంటూ వచ్చింది. అయితే టికెట్ ఆమెకు కాకుండా కూటమిలో భాగం కాబట్టి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహిత బొజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన గతంలో ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే బొజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు బొజ్జల సుధీర్ రెడ్డికి అయితే టికెట్ని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయన కూడా అక్కడ గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా. ఈ ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో కానివ్వండి, ఎప్పుడైతే టికెట్ సుధీర్ రెడ్డికి అనౌన్స్ చేశారో దాని దగ్గర నుంచి కూడా ఎప్పుడు వినూత సుధీర్ రెడ్డికి సంబంధించి ఓటు వేయమని కానివ్వండి లేదా ఇద్దరు కలిపి ఒకే వేదికలో ఎక్కడ కనిపించినట్టు కూడా ఇప్పటివరకు మనకు కనిపించలేదు. ఎప్పుడు కూడా ప్రచారం చేస్తున్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి అని చెప్పి వినూత చెప్పిందే తప్పించి సుధీర్ రెడ్డిని గెలిపించాలి అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే దీని మధ్యలో మనకి ఏం అర్థమవుతుందంటే ఇద్దరికి సంబంధించినటువంటి రాజకీయ పరంగా ఎంత వైరం ఉంది, ఎంత శత్రుత్వం ఉంది అనేటటువంటిది ఇక్కడే మనకి అర్థమవుతుంది. వినూతని అరెస్ట్ చేసిన తర్వాత కూడా చెన్నై పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీని వెనక రాజకీయ కుట్ర ఉందని, తన ప్రత్యర్థి కావాలని చెప్పి ఇవన్నీ చేశారని చెప్తుంది. ఏదైతే చెన్నై పోలీసులు రిలీజ్ చేసినటువంటి నోట్ ఉంటుందో ఆ నోట్లో ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీంతో పాటు మార్చ్లో తన బెడ్ కింద ఏదైతే వినూతకు సంబంధించినటువంటి ఇల్లు ఉంటుందో దాని పర్సనల్ బెడ్రూమ్ కింద మంచం కింద ఒక వీడియో ఆన్ చేసి తను ఒక ఫోన్ చూశానని చెప్పింది. ఆ ఫోను ఏదైతే ప్రస్తుతం రాయుడు ఉన్నారో రాయుడికి సంబంధించినటువంటి ఫోన్ అని కూడా చెప్తుంది. దీని మీద రాయుడిని ప్రశ్నించగా ఏదైతే సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారో ఆ అనుచరులు కాస్త డబ్బులు ఇచ్చి రాయుడిని స్పైగా పెట్టుకున్నారని చెప్పి ఏవైతే వినూతకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, తనకు సంబంధించినటువంటి పర్సనల్ వీడియోస్ని కూడా తను రికార్డు చేసి అవతల వ్యక్తికి ఎవరికో షేర్ చేశారు అని చెప్పి ఈ నేపథ్యంలోనే రాయుడిని హత్య చేశాము అని చెప్పి అయితే వినూత వాళ్ళు అదేవిధంగా వినూత యొక్క భర్త ఒప్పుకున్నట్లుగా అయితే మాత్రం చెప్తున్నారు. అయితే ఇప్పుడు జనరల్గా మనందరికీ ఒక డౌట్ వస్తుంది, ప్రస్తుతం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి నిజంగానే తన డ్రైవరే తనని హింసించినా లేదా హెరాస్ చేసినా లేదా ఇలాంటి పనులకు పాల్పడినా పోలీసులను ప్రెషర్ తెచ్చి ఏదైతే తన మీద కేసు పెట్టడం లేకపోతే తనని అరెస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేయించవచ్చు కదా, ఒక వ్యక్తిని హింసించి ఇంత దారుణంగా చంపడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి ఒక క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మనకి ఇక్కడ ఒకటి అర్థమవుతుంది, ఏవైతే పొలిటికల్ కాన్స్పిరెన్సీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మేబీ దీనికి దోహదపడవచ్చు, ఈ సంఘటన జరగడానికి హెల్ప్ చేయొచ్చు అనేటటువంటి వాదనలు కూడా మనకి బయట వినిపిస్తున్నాయి. అయితే ఇదే విషయం మీద వినూత వాళ్ళు చెన్నై పోలీసులకు కూడా చెప్పారంట. గతంలో ఒకసారి పార్టీ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అయితే పార్టీ వాళ్ళు ప్రస్తుతం ఉండేటటువంటి ఎమ్మెల్యే మీద కేసు పెట్టడం సరికాదు,
కేసు పెట్టకుండా ఎవరైతే రాయుడు ఉన్నారో ఆయన జాబ్లో నుంచి తీసేయాలి అని చెప్పి సలహా ఇవ్వడం జరిగిందంటే జూలై 21న రాయుడిని పనిలో నుంచి తీసేసినట్టుగా జనసేనకు సంబంధించినటువంటి ఒక దీంట్లో వాళ్ళు పోస్ట్ చేయడం కూడా జరిగింది. తన యొక్క పర్సనల్ డీటెయిల్స్ని లేదా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వ్యక్తిని ఇక్కడి నుంచి తొలగించడం జరుగుతుంది అని చెప్పి ఆ పోస్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. అప్పుడే రాయుడిని చూసుకోమని చెప్పి రాయుడి యొక్క అమ్మమ్మ అదేవిధంగా చెల్లిని పిలిపించి వాళ్ళిద్దరికి రాయుడిని చూపించారు, కానీ వాళ్ళతో పాటు అప్పుడు కూడా రాయుడిని ఇంటికి పంపించలేదు అని చెప్పి చెప్తున్నారు. అయితే చెన్నై పోలీసులు చెప్తున్న దాని ప్రకారం జూలై 1st వీక్లో రాయుడిని పిలిపించి రాయుడిని ఒక గొడాంలో బంధించి ఎవరైతే ప్రస్తుతం వినూత అదేవిధంగా వినూత భర్త చంద్రబాబు తనతో పాటు ఇద్దరు వ్యక్తులైనటువంటి గోపి కూడా ఒక జనసేనకు సంబంధించినటువంటి ఒక కార్యకర్త అని చెప్తున్నారు. దీంతో పాటు తసన్ చంద్రబాబు యొక్క డ్రైవర్ అని చెప్తున్నారు. వీళ్ళు నలుగురు కలిపి సమాచారం రాపడడం కోసం రాయుడిని చాలా హెరాస్ చేశారు, కొట్టారు అని చెప్తున్నారు. అయితే దీంతో భయపడిపోయి రాయుడు 7వ తారీఖున ఉదయం 8:30 ఆ సమయానికి వాష్రూమ్కి వెళ్తాను అని చెప్పి తను ఉండేటటువంటి దగ్గర వాష్రూమ్కి వెళ్ళి భయంతో అక్కడ ఉండేటటువంటి తలుపుని లోపల నుంచి లాక్ చేసుకున్నాడు. అయితే దీంతో ఉండేటటువంటి కోపంతో ఏదైతే వినూత భర్త చంద్రబాబు అదేవిధంగా తన డ్రైవర్ తాసిన్ ఇద్దరు కూడా ఒక డ్రిల్ మిషన్ తీసుకొచ్చి ఆ డోర్ని విరగ్గొట్టి దాంతో లోపలికి వెళ్ళి పక్కనే ఉండేటటువంటి ఏదైతే ఇనుప చైన్ ఉంటుందో ఆ చైన్తో గట్టిగా మెడకు బిగించేసి ఇద్దరు లాగేసరికి రాయుడు అక్కడే చనిపోవడం జరిగింది. అయితే రాయుడు చనిపోయిన తర్వాత వీళ్ళు నలుగురు కలిపి రాయుడు యొక్క శవాన్ని అయితే చెన్నైకి దగ్గరలో ఉండేటటువంటి కువ్వం నదిలో పడేశామని స్వయంగా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. జూన్ 21న పనిలో తీసేసినప్పుడే వినూత అబ్బాయిని అలాగే విడిచిపెట్టేసినా లేదు తన మీద గట్టిగా స్టాండ్ తీసుకొని ఒక పోలీస్ కేసు పెట్టినా ఇప్పుడు వినూతకు కానీ వినూత భర్తకు కానివ్వండి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదేమో. కానీ ఇక్కడ నిజంగా పొలిటికల్ కాన్స్పిరెన్సీస్ ఉన్నాయా లేవా అనేటటువంటిది మాత్రం ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. కానీ వినూత అరెస్ట్ అయిన వెంటనే బొజ్జల సుధీర్ రెడ్డి మాత్రం ఆగమేఘాల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది కేవలం వాళ్ళ యొక్క పర్సనల్ ఇష్యూస్ వల్ల జరిగినటువంటి హత్య కానీ పొలిటికల్గా ఎలాంటి ప్రమేయం లేదు, అసలు రాజకీయాలకి దీనికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం. పర్సనల్గా నాకు రాయుడు తెలుసు, మా ఇంటికి వస్తూ ఉంటాడు, పార్టీ కార్యక్రమాలు జరిగినప్పుడు వినూతతో పాటు ఈయన కూడా మా ఇంటికి వచ్చేవాడు, చాలా మంచి అబ్బాయి, వీళ్ళ కుటుంబానికి నేను ఆర్థికంగా కూడా సాయం చేస్తాను అని చెప్పి చెప్పడం అయితే మాత్రం ఇప్పుడు సంచలనం అని చెప్పుకోవచ్చు. అయితే ఇది జరిగిన తర్వాత వినూతని చంద్రబాబుని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తున్నప్పుడు కొంతమంది ప్రెస్ వాళ్ళు దీని వెనక ఎవరున్నారు అని అడిగినప్పుడు అప్పుడు డైరెక్ట్గానే వినూత భర్త చంద్రబాబు దీని వెనక బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడు, ఆయన యొక్క హస్తం ఉంది అని చెప్పి చెప్పడం. అలాగే వినూత కూడా ఇది రాజకీయంగా అనగదొక్కడం కోసం ఒక ఆడబిడ్డ మీద ఇలాంటిది చేశారు, ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి అని చెప్పడం మాత్రం ఇప్పుడు అందరూ ఆలోచించదగ్గ విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇక రాయుడు విషయం, అసలు రాయుడు అసలు పేరు రాయుడే కాదు, ఆయన పేరు శ్రీనివాసులు. కానీ పవన్ కళ్యాణ్ కాటం రాయుడు సినిమా వచ్చిన తర్వాత ఆయన మీద ఉండేటటువంటి పిచ్చితో ఆయన పేరును కూడా మార్చుకొని రాయుడుగా పెట్టుకున్నాడు. ఈ అబ్బాయి పని చదువుకోలేదంట, ఐటీ చదువుకున్నాడు. సో ఎక్కడ జాబ్ చేసినా చాలా వరకు మంచి కాస్త డబ్బులు వచ్చేటటువంటి జాబ్ అయి ఉండొచ్చు. కానీ ఈ వినూత కేవలం 5,000 వరకు మాత్రమే సాలరీ ఇచ్చింది, రీసెంట్గా ఒక 9,000 చేసింది అని కూడా రాయుడు యొక్క బంధువులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ గొడవలో మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నది అటు చనిపోయింది జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్త, ఇటు చంపింది కూడా జనసేనకు సంబంధించినటువంటి నేత. మరి అందరూ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు ఎక్కడ ఎవరికి ఏ చిన్న అన్యాయం జరిగినా సరే మొదట పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు. అలాంటిది ఇప్పుడు తన సొంత కార్యకర్తకి ఇలాంటి కష్టం వచ్చి తను ఏకంగా చనిపోవడం జరిగింది. అయినా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేటటువంటి క్వశ్చన్. అండ్ పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు, సో ఏం మాట్లాడతారు అనేటటువంటిది కూడా అందరూ ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. రాయుడు లాంటి వ్యక్తులు చాలా వరకు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు జనసేన పార్టీలో ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే కాదు జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఆందోళనకి గురవుతున్నారు అని చెప్పుకోవచ్చు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎప్పుడు కూడా ఇద్దరు బలవంతుల మధ్యలో ఒక బలహీనుడే బలైపోతాడు అని చెప్పి ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ విషయం మీద పోలీసులు కూడా ఎవరిది తప్పు, అసలు ఇదే కారణాలు ఉన్నాయా లేదా దీనికి మించి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఇంకేమైనా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయా, అవన్నీ కూడా త్వరలోనే వెలుగులోకి తీసుకొస్తారని కోరుకుందాం. అండ్ ఈ వీడియో మీద ఈ ఎక్స్ప్లెనేషన్ మీద మీరేమంటారు, మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.